అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ అంతరాయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మంచులో ఇళ్లు, వాహనాలు కూరుకుపోయి రోడ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 22 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మంచు తుపానుకు 8 మంది చనిపోయారనే వార్తలు వచ్చాయి. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. మరికొన్ని రోజులు మంచు కురిసే అవకాశాలుండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అమెరికా వ్యాప్తంగా 17,000 విమాన సర్వీసులను నిలిపివేశారు. అగ్రరాజ్యాన్ని భీకర మంచు తుఫాను వణికేస్తోంది. ఫెర్న్ తుఫాను కారణంగా అక్కడి రహదారులు, వాహనాలు, చెట్లు, ఇళ్లు అనేది తేడా లేకుండా దట్టంగా మంచు దుప్పటిలా పేరుకుపోతోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లామా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో రహదారులను మూసేశారు. ఇళ్లు, రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. ప్రజల భద్రత కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 22 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెమా రాష్ట్ర గవర్నర్లు అత్యవసర నిర్వహణ బృందాలతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. మరికొన్ని రోజులు మంచు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు దిగువన కొనసాగుతున్నాయి. ఎన్డబ్ల్యూఎస్ అధికారులు తూర్పు అమెరికా ప్రాంతాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని తూర్పు భాగం 2/3 వంతు ప్రాంతాలను శీతాకాల తుఫాను కమ్మేస్తుందని తెలిపింది. ఉత్తర మధ్య మైదానాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు ఉష్ణోగ్రతలు మైనస్ పడిపోతాయని పేర్కొంది. గల్ఫ్ కోస్ట్ వరకు రాత్రివేళ గడ్డకట్టే చలి ఉంటుందని అంచనా వేసింది. మిడ్ అట్లాంటిక్ రాష్ట్రాలకు తుఫాను విస్తరిస్తుందని, సుమారు 1300 మైళ్ల పొడవున విస్తరించిన ఈ శీతాకాల తుఫాను టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2000 మైళ్లకు పైగా ప్రభావం చూపనుందని మీడియా పేర్కొంది. 8 లక్షల మందిపై మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. వచ్చే వారం వరకు తీవ్రమైన చలి కొనసాగుతుందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ మంచు కారణంగా తూర్పు అమెరికా ప్రాంతాలన్నింటిలో తీవ్ర అంతరాయాలు తప్పవని అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన చలి వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరించింది. గాలివానతో కూడిన చలి కారణంగా హైపోథర్మియా, ఫ్రాస్ట్ బైట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అవసరమైన సరఫరాలు ముందుగానే సిద్దం చేసుకోవాలని ప్రజలకు సూచించింది. మరోవైపు అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 20 లక్షల మంది విద్యుత్ లేకుండా జీవనం సాగిస్తున్నారని ఎన్డబ్ల్యూఎస్ వెల్లడించింది. అత్యధికంగా టెన్నెస్సీలో 2,90,000 మంది, మిసిసిపి, టెక్సాస్, లూసియానాలలో చెరో 1,00,000 మంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. కెంటకీ, జార్జియా, వర్జీనియా, అలాబామా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు వివరించింది. హీటింగ్ వ్యవస్థలు సైతం పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఎన్డబ్ల్యూఎస్ తెలిపింది. ప్రజలు ఇళ్లలో ఉన్నా వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంచు వానతో పాటు పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. న్యూయార్క్, బోస్టన్ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. సగానికి పైగా అమెరికన్లు సబ్జీరో గాలివానల్ని ఎదుర్కొంటారని అధికారులు తెలిపారు. గత 4 రోజులుగా అమెరికా వ్యాప్తంగా 17,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం 3 రోజుల్లో మొత్తం 14,800కు పైగా ఫ్లైట్లు నిలిచిపోయాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాల్లో 43% రద్దు కాగా, డెల్టా ఎయిర్లైన్స్ విమానాల్లో 35% రద్దయ్యాయి. ఒక్కరోజే 4,000కు పైగా విమానాలు నిలిచిపోవడంతో డల్లాస్, షార్లెట్ విమానాశ్రయాల్లో తీవ్ర రద్దీ నెలకొంది. తుఫాన్ తీవ్రత పెరగడంతో రహదారులు మంచుతో కప్పుకోగా ప్రమాదకర పరిస్థితుల కారణంగా పలు హైవేలను అధికారులు మూసివేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మంచును ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటికి వచ్చి మరీ మంచులో ఆటలాడుకుంటున్నారు. ఓక్లామాలో స్లైడింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. మరోవైపు అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతో గడ్డకట్టింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు చెందిన సీనిక్ ఎక్లిప్స్ అనే విలాసవంతమైన నౌక అంటార్కిటికా ప్రాంతంలోని రాస్ సీ దట్టమైన మంచుగడ్డల మధ్య చిక్కుకుపోయింది. అంగుళం కూడా కదల్లేని పరిస్థితిలో షిప్ ఉండిపోయింది. షిప్లో సుమారు 228 మంది ప్రయాణికులు, 176 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే సహాయం కోసం అమెరికా కోస్ట్ గార్డును సంప్రదించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న యుఎస్ కోస్ట్ గార్డుకు చెందిన భారీ ఐస్ బ్రేకర్ నౌక పోలార్ స్టార్ రంగంలోకి దిగింది. పోలార్ స్టార్ క్రూయిజ్ షిప్ చుట్టూ ఉన్న గట్టి మంచుగడ్డలను ముక్కలు చేస్తూ ముందుకు వెళ్లింది. క్రూయిజ్ షిప్ కదలటానికి వీలుగా మంచులో ఒక కాలువ లాంటి మార్గాన్ని ఏర్పరిచింది. ఈ మార్గం ద్వారా షిప్ బయటికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకునే విషయంలో అమెరికా ఏమాత్రం తగ్గట్లేదు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెంగ్విన్ తో కలిసి గ్రీన్లాండ్ వైపు నడుస్తున్నట్లు వైట్ హౌస్ ఏఐ చిత్రాన్ని పోస్ట్ చేసింది. దీనికి ఎంబ్రోజింగ్ పెంగ్విన్ అనే క్యాప్షన్ పెట్టడం నవ్వులు పోయించింది.